ఒకప్పుడు ఏంటంటే ఆ కొండలన్నీ కూడా ఎన్నో తోటలు మొత్తం తిరుమలని పుష్పమండపం అని పిలుస్తారు. మొత్తం ఆ తిరుమల మొత్తం అనేకమైన తోటలతో, బ్రహ్మాండమైన తోటలతో ఎంతోమంది జమీందారులు వారందరూ ఎన్నో తోటలు కట్టించారు అక్కడనమాట. ఆ తోటల నుంచి వచ్చే పుష్పాలే స్వామికి అలంకరణకి ప్రతినిత్యం ఆ సేవలలో వినియోగింపబడుతూ ఉండేవి. మొట్టమొదటి రోజుల్లో అవి కట్టించిన జమీందారులు ఏం చేసేవాళ్ళు, ఒక్కొక్క తోట కట్టించి తోట మధ్యలో ఒక మండపం పెట్టేవారు. ఆ మండపం మీదకి ప్రతి వారంకో లేకపోతే ప్రతి నెల రోజులకో స్వామివారి ఉత్సవ విగ్రహాలని అక్కడ తీసుకొచ్చి మలయప్ప స్వామిని, శ్రీదేవి భూదేవిని అక్కడి నుంచి వెంచేపుగా తీసుకొచ్చి ఇక్కడికి చక్కగా బ్రహ్మాండమైన ఉత్సవం చేసి వీళ్ళందరికీ ఉభయదారులందరికీ కూడా ఎంతో ప్రసాదాలు ఇచ్చి ఈ తోటని మేము చేస్తున్న వాళ్ళకి అన్నమాట, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ తోట యజమానులు అన్నమాట వాళ్ళకి చేసి తర్వాత స్వామి అమ్మవారి విగ్రహాలని అంతే ఊరేగింపుగా తిరిగి ఆలయంలోకి వెళ్ళేవి. ఇది నిత్యం జరుగుతూ ఉండేది అక్కడ ఎన్నో తోటలు. అయితే కాలక్రమేణా ఆ మండపాలు కాలగర్భంలో కలిసిపోయి ఆ తోటలో కలిసిపోయాయి. ఏమిటి మనకి వైకుంఠం కాంప్లెక్స్ వచ్చిన చోట తోట ఉండేది, రెండో క్యూ కాంప్లెక్స్ వచ్చే చోట అంతా కూడా తోట ఉండేది. కొన్ని తోటల తర్వాత ఆ ఏరియాలని అక్కడ కాటేజెస్ ఏవైతే వచ్చారో ఆ కాటేజెస్ పేర్లు పెడుతూ వచ్చారు రకరకాలుగా. ఇప్పుడు ఏటీసీ కాటేజ్ అంటారు, ఆళ్వార్ తోట అటు పక్కన ఉన్న ఇదనమాట. అలాగే ఎన్నెన్నో అనమాట. ఇప్పుడు రామ్ బగీచా అంటాం, అదంతా రామ్ బగీచా అనేది ఒక తోట ఉండేది అక్కడ, అది ఇప్పుడు రామ్ బగీచా కాటేజెస్ అయ్యాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ నారాయణగిరి ఇవన్నీ ఉన్న చోట్ల కూడా ఇంతకుముందు అన్ని ఎంబీసీ కాటేజెస్ అంటారు, ఇవన్నీ ఉన్న చోట్ల అన్నీ కూడా మొత్తం తోటలే ఉండేవి. వాటి నుంచి ఎన్నెన్నో పుష్పాలు అన్నమాట. ఇప్పటికీ అక్కడ పుష్పాలే కాకుండా ప్రతి నిత్యం స్వామివారికి కైంకర్యం కోసం బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, ఎన్నెన్నో ప్రదేశాల నుంచి టన్నుల కొద్ది పుష్పాలు వస్తూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి. వారు ఆ పుష్పాలని పెద్ద పెద్ద మాలలుగా అల్లి ఆ స్వామికి అలంకరిస్తాడు. స్వామి మనకు తెలుసు కదా పుష్పాలంకార ప్రియుడు. ఈ పుష్పాలన్నిట ఎక్కడెక్కడి నుంచో ఉండినప్పటికీ అవన్నీ కొట్టుకుంటూ ఉంటాయన్నమాట మనస్సు. ఎప్పుడెప్పుడు స్వామిని చేరుకుంటాయా అనుకుంటూ ఉంటాయి. అలా వాడిన పుష్పాల మాలని ఏ రోజు కాదు సాయంత్రం తీసేసిన తర్వాత ఆ వెనకాల పర్వత స్థానంలోకి వేసేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో దేవస్థానం వారు ఆ పుష్పాలతో ఈ అగరబత్తీలు తయారు చేసి మనకు అమ్ముతున్నారు. మనం అవి తెచ్చుకుంటే స్వామి మనకి ఇంట్లో ఉన్న అనుభూతే కలుగుతుందన్నమాట. ఆ స్వామికి వాడిన పువ్వులతో కదా ఇవన్నీ కూడా ఈ అగరబత్తీలు తయారు చేయబడింది మనకి. అవి చక్కగా చేసుకుంటే ఎంతో సువాసన ఇంటి నిండా వస్తూ ఎంతో ఎనర్జీ ఇంట్లో వచ్చి మనకి ఆ స్వామి ఇంట్లో ఉన్నంత అనుభూతి కలుగుతుంది.